మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పూజా మందిరంలో అసలు విగ్రహాలు ఎంత ఉండాలి, మనం చేసే పూజా విధానం ఎలా ఉండాలి? విగ్రహాలు ఉంటే కొందరు అంటారు అభిషేకాలు చేయాలి అని చెప్పి. శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే చెప్తాను. బొటన వేలు కంటే ఎక్కువగా ఉండకూడదు ఇంట్లో ఉండేటువంటివి. ఒకవేళ ఉంది బొటన వేలు కంటే ఎక్కువగా ఉందనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏం చేయాలంటే దానికి నిత్య దీపారాధన, రోజు దీపారాధన ఇంట్లో చేయాలి. ఏది మీరు విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నిత్య దీపారాధన ఇస్ మస్ట్. నిత్య నైవేద్యము, మహానైవేద్యము అంటూ ఉంటారు. రోజు చేయాలి. నేను ఊరు వెళ్ళిపోయిన ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయినట్టు కుదరదు. ఎలా అంటే అదొక ఎనర్జీ అమ్మ. మీరు ఒక ఏనుగుని పెంచుతున్నారనుకోండి, ఏనుగుకి మీరు రోజు ఒక అరటిపండు పెడతానంటే సరిపోతుంది? సరిపోదు. ఎందుకు సరిపోదు? ఏనుకున్న శక్తి. అలాగే ఒక విగ్రహం అంటే అదేదో మీరు మామూలుగా విగ్రహం అనుకుంటున్నారు కదా, అందులో ఒక శక్తి ఉంది, ఎనర్జీ ఫామ్ అవుతుంది. అది ఆ ఎనర్జీకి మీరు ఎంత తింటారో, మీరు ఉదాహరణకు ఒక ప్లేట్లో అన్నం తింటారనుకోండి, అంత నైవేద్యం పెట్టమని చెప్తుంది శాస్త్రం. నిత్య దీపారాధన, నిత్య అన్నదానం, అన్నము అంటే మీరు ఒక అన్నం ఏది వండుకున్నారు, నిత్య నైవేద్యం చేసుకోవాలి ఖచ్చితంగా. దీపం నైవేద్యం, హారతి. పంచోపచారాలు చేస్తారా, షోడశోపచారాలు చేస్తారా, 64 ఉపచారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది మస్ట్ కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే అంత పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు నియమాలు 100% పాటించాలి. ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటే కాదు. ఆలయంలోకి మనం అలాగే వెళ్తామా? నాన్ వెజిటేరియన్ తిని వెళ్తామా ఆలయంలోకి? వెళ్ళం కదా. ఎందుకు? అక్కడ విగ్రహంతో పాటు మీకు ఆ యంత్రం కూడా ఉంటుంది, అవునా? యంత్రము విత్ విగ్రహము ప్రతిష్ఠ చేస్తారు, దానికి జపం చేసి. అంటే ఎనర్జీ ఎక్కువగా ఉంది. అందుకే మీరు చూడండి, ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు ఆలయంలోకి ఎంటర్ అవ్వ ముందు వరకు కూడా మీ మైండ్ సెట్ ఎలా ఉన్నా ఒక్కసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఏదో ఫ్రెష్నెస్ ఉంటుంది, అవునా కదా? మీరు చూసారు కదా అనుభవం. అంటే ఏమిటి? దైవశక్తి ఉంది. గురుగారు, నాదొక సందేహం. ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు పెడతారు, అక్కడ కొంతమంది అమ్మవారి గుళ్ళల్లో బలిస్తుంటారు కదా, మరి అలాంటప్పుడు అమ్మవారిని పూజించే ఇంట్లో ఇలా విగ్రహం పెట్టినప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా గురుగారు? బలిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కలియుగంలో బలి నిషిద్ధము శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి పరాశర సంహిత వాటిల్లో చెప్పింది ఏమిటి అంటే కలియుగంలో బలులు ఇవ్వకూడదు, బలి నిషిద్ధం, ఇవ్వకూడదు. బలి అంటే ఏమిటి? ఈ మేకల్ని కోళ్ళని కొయ్యడం కాదు, అన్నాన్నే బలిగా పెడతారు. మరి దుర్గమ్మ తల్లి కొన్ని చెప్తాయనండమ్మా. ఎక్కడా కూడా కలియుగంలో బలి ఇవ్వమని చెప్పలేదమ్మా శాస్త్రంలో. కలియుగంలో బలి ఇవ్వద్దని చెప్పారు. వీళ్ళకి తెలియక వస్తుంటారు కొంతమంది. ఇంకా ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి. ఇది మనకి ఊర్లలో గ్రామ దేవతలు ఉంటారు. గ్రామ దేవతల దగ్గరికి పసుపు నీళ్ళు, వేపాకు ఇవన్నీ పట్టుకొని వెళ్తారు, తెలుసు కదా. అంటే ఏమిటి? అది కూడా పర్టికులర్గా వర్షాకాలాలు, ఈ సమయాల్లో. అంటే వీళ్ళకి ఏదైనా సరే బ్యాక్టీరియాస్ లాంటివి ఇలాంటివి ఏమైనా జబ్బులు రాకుండా ఉండడం కోసం ఆ పసుపు నీళ్ళతో కూడినటువంటి వేప మండలతో జల్లుతారు. ఈ కోడిని కానీ మేకని కానీ అమ్మవారి పేరు మీద కోసి ఎక్కువ ప్రోటీన్స్ ఉండేటువంటి తింటే మంచిదనేటువంటి దాంతో ప్రారంభమైంది అది. అంతేగాని శాస్త్రంలో ఎక్కడ కూడా అమ్మవారి ముందు ఖచ్చితంగా నీవు బలి ఇవ్వాల్సిందే అనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని గ్రామదేవత సంబంధించిన సాంప్రదాయాల్లో అలా వచ్చేవి. కానీ నార్మల్గా దుర్గాదేవి ఉందో, లలిత అమ్మవారి ముందో, లేకపోతే ఇంకొక వాటి ముందో ఇవ్వాలని రూల్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని వామాచారాలు ఇవి ఉంటాయి చూసారా, వాటిల్లో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటి పరంగా ఆ రకంగా చేస్తూ ఉంటారు. సాత్వికమైనటువంటి వాటిల్లో ఎక్కడా లేదమ్మా. సాత్వికంగా చేసుకునేటువంటి దక్షిణాచార సంబంధమైన వాటిలో లేదు. కౌలాచారము, వామాచారం కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటికి సంబంధించిన వాటిలో అందరూ ఇస్తారని కూడా లేదు. అందులో కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళు. కొన్ని అంటే ఎలా ఉంటాయంటే, కొన్ని మీరు అంటే అవిస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకునేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ ఉండకూడదు. ఒక నిమ్మకాయకి ప్రాణశక్తి ఉంటుంది, ఒక కొబ్బరికాయకి ప్రాణశక్తి ఉంటుంది, ఒక గుమ్మడికాయకి ప్రాణశక్తి ఉంటుంది. ఒక నిమ్మకాయ కోసామనుకోండి, తెలుసా మీకు, కోడిని కోసినంత ఫలితం వస్తుంది ఒక నిమ్మకాయ. ఒక కొబ్బరికాయ కొట్టామనుకోండి, ఒక మేక బలితో సమానం. ఒక గుమ్మడికాయ
తిప్పి కొడితే ఒక దున్నపోతుతో సమానం, దున్నపోతుని బలిచ్చినంత పవర్ ఉంటుంది అందులో. అందుకే శాస్త్రంలో స్త్రీలు ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టకూడదు అని ఉంది. స్త్రీ కొట్టకూడదు కొబ్బరికాయ, తెలుసా? పురుషుతో కొట్టించాలి. సీరియస్గా స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదు. ఎందుకంటే ఆ ఎనర్జీ సెన్సిటివ్గా ఉంటుంది కదమ్మా వీళ్ళ బాడీ. ఆ తరంగాల ఆ యొక్క ఎనర్జీ వచ్చినప్పుడు వీళ్ళకి మంచిది కాదు అది. అంటే ఒక్కోసారి గర్భంతో ఉండొచ్చు స్త్రీ కదా, అందుకని అది ఎఫెక్ట్ ఇస్తుందని స్త్రీలు కొట్టద్దు అని చెప్పింది శాస్త్రం. పురుషులే కొబ్బరికాయ కొట్టాలి. అందుకే పురుషులనే పూజ చేయమని చెప్పింది. స్త్రీలు ఏంటంటే నోములు అవి చేసుకోవాలి. స్త్రీ సహకరించాలి పురుషుడు పూజ చేయడానికి. తనకన్నీ అమర్చి పెట్టడం, అలంకరణ చేసి పెట్టడం, అన్నీ చేసి పెట్టాలన్నమాట. కానీ సాధారణంగా ఏమైందంటే ఇంట్లో ఆడవాళ్ళే పూజ చేస్తూ ఉన్నారు జరుగుతుంది అలా. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, బొటనవేలు దాటి ఉండకూడదు ఇంట్లో. ఒకవేళ ఉందండి మాకు ఆచారం, మా తాతలు ముత్తాతల నుంచి ఆ విగ్రహాలు ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మహానైవేద్యము నియమ నిష్టలు పాటిస్తూ నిత్యము దీపారాధన చేస్తూ, ఎవరైనా సరే ఒకరు ఖచ్చితంగా దీపారాధన కోసం ఇంట్లో ఉంటూ అటువంటివి పాటించాలి. లేదంటే ఒక్కోసారి మేము అందరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, శివలింగం ఉంది, ఇంత శివలింగం ఉంది ఇంట్లో అన్నప్పుడు దాన్ని నీళ్ళల్లో వేసి పెడతారు. అదే అడుగుదాం అనుకున్నా గురుగారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద విగ్రహాన్ని పూజిస్తున్నారు, తర్వాత అది తరతరాలు అక్కడే ఆ ఇంట్లోనే ఇప్పుడు జాబ్స్ పర్పస్ కావచ్చు ఎక్కడెక్కడ ఉంటూ ఉంటారు కదా గురుగారు. ఇప్పుడు ఒక విలేజ్ లాంటి ప్లేస్లో ఒకవేళ ఆ విగ్రహాన్ని పూజించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి గురువుగారు? ఏదైనా ఆలయంలో ఇవ్వడమే. ఆలయంలో దానివల్ల దోషం ఏముండదు గురువు? పూజిస్తే మంచిదమ్మా. యాక్చువల్ తరతరాలుగా అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర తీసుకెళ్ళొచ్చా గురువు? ఎందుకు తీసుకెళ్ళకూడదు? భలే ఉన్నారు, హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఇల్లు మారారమ్మా, తీసుకెళ్ళకుండా ఉంటారా? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, 100 సంవత్సరాల ప్రతిష్ఠ చేస్తే తీసుకెళ్ళకూడదు. ఇంట్లోకి సంబంధం లేదు, గుడి కాదు కదా అది, గుడి కాదు కదా, ఇల్లు కదా. ఇల్లు మీరు మారే ఛాన్సెస్ ఉంటుంది కదా. ఇప్పుడు గుళ్ళో కూడా ప్రాణప్రతిష్ఠ చేశారు, మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు అనుకోండి, దాన్ని కొంతకాలం వేరే దగ్గర పెట్టి దాని తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేస్తారు కదా. అక్కడే పెట్టేస్తారు, దానివల్ల మార్చొచ్చు అంటారు. వేరే ఊరు కానీ వేరే ఇల్లు కానీ వీళ్ళు ఇల్లు మారినప్పుడు మారొచ్చమ్మా, ఇంకా హ్యాపీగా మారొచ్చు దాన్ని. ఒకవేళ పూజించలేని అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే ఆలయంలో ఇవ్వాలంటారు. అంటే వీళ్ళు ఇంకెవరు వంశం లేరు, పూజించే వాళ్ళు ఎవరు లేరు, ఎవరికి తెలియదు. అంటే ఉదాహరణకి ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి ఈ ఆధ్యాత్మికత ఏమి అంటలేదు, అసలు దేవుడు లేడు అంటున్నాడు. కానీ ఈవిడ అయిపోతుంది, ఈవిడ వయసు అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మరి ఈ దేవతకి ఎవరో ఒకరు చేయాలి కదా. అక్కడుండే ఆలయంలో అమ్మ మాకు ఇంకెవరో నెక్స్ట్ లేరండి, మా ఇంట్లో పిల్లలకి ఏమో తెలియవు, చెప్పినా వినట్లేదు, కాబట్టి దేవతా విగ్రహాల దగ్గర పెట్టండి అంటే అక్కడ నైవేద్యం అది అందుతూ ఉంటుంది. అలా వదిలేయడం కంటే కూడా ఆ పని చేయాలి. అదే గుడిలో పెట్టడం వల్ల దేవతకి జరుగుతూ ఉంటుంది. అయితే బొటన వేలు కంటే ఎక్కువ బొటన వేలు కంటే ఎక్కువ ఉండకూడదు, అది శక్తి, మహాశక్తి. పాటించాలి నియమ నిష్టలు. ఆ విగ్రహాలు దానికని కొన్ని కొలతలు ఉంటాయి. ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. మహర్షులు దర్శించి చెప్పినటువంటివి ఏదో ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు తయారు చేసినవి కావు. మహర్షులు స్వయంగా దర్శించారు. లలితా అమ్మవారు అంటే ఇలా ఉంటుంది, పాశాంకుశాలు, చెరుకు విల్లు, పూలబాణాలతో ఉంటుంది లలితా అమ్మవారు. ఈశ్వరుడు అంటే ఇలా ఉంటాడు, సరస్వతీదేవి అంటే ఇలా ఉంటుందని వాళ్ళు దర్శించి చెప్పినటువంటివి. వాటికి అంత శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తికి ఎంత శక్తి ఉంటుందో ఇంట్లో పటంలో ఉండేటువంటి విష్ణుమూర్తికి అంతే శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గురుగారు కొందరిళ్లలో పూజా మందిరంలో అని కాకుండా అక్కడక్కడ ఒక అందంగా కృష్ణుడు కనిపించాడు ఇంత హైట్లో, లేదా వినాయకుడు కనిపించాడు ఇంత, అక్కడక్కడ అందంగా ఇంట్లో పెడుతూ ఉంటారు కదా గురువుగారు. అలంకరణ కోసం పెట్టుకోవచ్చు, తప్పేం కదా. వాడికి ప్రాణప్రతిష్ఠ ఇంత విగ్రహం ఉంటుంది, పెడతారు, వినాయకుడు పెడతారు, దాని ఎనర్జీ కూడా పనిచేస్తుంటుంది. అక్కడక్కడ ఇంట్లో పెట్టుకోవచ్చు, చెప్పేదానండి. అక్కడక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకోవాలి? ఉత్తర వాయువ్యం నుంచి, ఉత్తర ఈశాన్యం నుంచి, అంటే వాయువ్యానికి కొంచెం ఇటువైపు నుంచి తూర్పు ఆగ్నేయం మధ్యలోనే పెట్టుకోవాలి. మీరేం పెట్టుకున్నా తూర్పు ఆగ్నేయం నుంచి ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతి కానీ, దక్షిణ కానీ, నైరుతి కానీ, పడమర నైరుతి కానీ, పడమర భాగంలో కానీ, పడమర వాయువ్యంలో కానీ ఈ ప్లేసెస్లో పెట్టకూడదు. వాయువ్యం వరకు కూడా కొంతమంది పెడుతుంటారు, నో ప్రాబ్లం. బట్ ఈ ప్లేసెస్లో దేవతా స్వరూపాలు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే కనుక అగ్రెసివ్ అంటే నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఇలాంటివి కొంతవరకు దక్షిణంలో పెట్టుకోవచ్చు, అంటే శక్తినిచ్చేవి. కానీ మిగతా విగ్రహాలు ఈ దక్షిణ పడమర వైపులు పెట్టుకోకూడదు. ఎంతసేపు ఉత్తరము తూర్పు వైపులే పెట్టుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.